హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఈ క్లాసు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్స్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ అయితే చూడాలి. ఈ క్లాస్ వల్ల మీకు చాలా పెద్ద డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. సో బయట ఒకటి వైరల్ అవుతుంది, దానికి సంబంధించి చెప్తాను. మీరు కానీ అలా ఆన్సర్స్ రాస్తారంటే ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు, మీరు మెయిన్స్ నుంచి ఖచ్చితంగా అవుట్ అయిపోతారు. సో కాబట్టి అలాంటి మిస్టేక్ అయితే దయచేసి ఎవరు చేయొద్దు. ఆ మిస్టేక్స్ అని చెప్తాను. ఆ మిస్టేక్ చేయకపోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో మెయిన్స్లో మీకు మంచి స్కోర్ వచ్చి టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటి ఎలా అని చెప్పేసి ఇప్పుడు నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి చూద్దాము. సో మెయిన్స్లో మీరు కామన్గా అది మీరు టీజీపీఎస్ అయినా ఏబీపీఎస్ ఏదైనా సరే ఆన్సర్స్ రాస్తారు కదా బుక్లెట్కి సంబంధించి, దానికి సంబంధించిన మాట ఇది మెయిన్స్కి సంబంధించి. సో మామూలుగా మీకు బుక్లెట్ ఇస్తారు. సో మెయిన్స్ బుక్లెట్ ఇస్తారు, దాంట్లో 40 పేజెస్ పైనే ఉంటాయన్నమాట. సో 40 పేజీలు పైగా ఉంటాయి, 38+ పైనే ఉంటాయన్నమాట. సో మీకు మామూలుగా గ్రూప్ 1కి సంబంధించి ప్రశ్నలు ఫస్ట్ ప్రశ్న ఇచ్చారు, ఇందులో క్వశ్చన్ ఏ ఆర్ క్వశ్చన్ బి ఇచ్చారు. సో క్వశ్చన్ ఏ క్వశ్చన్ బి ఈ ప్యాటర్న్లో ఇస్తే, ఒకవేళ ఈ ప్యాటర్న్ ప్రకారం ఇస్తే అంటే ఇది ఏబిపిఎస్సి ప్యాటర్న్ అనమాట. ఇలా ఇస్తే మీరు ఏలో కానీ బీలో కానీ ఒక ఆన్సర్ రాయాలి. ఇట్లా మీకు సెకండ్ది కూడా, సో సెకండ్ది కూడా ఏ ఉంటుంది, తర్వాత వచ్చేసి బి ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటాయి, మీకు 15 వరకు ఉంటాయి. సో 15 వరకు అయితే మీకైతే ఏ ఆర్ బి అనమాట, ఇలా ఉంటాయి అనమాట. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆర్డర్లో రాయాలి. సో మీకు బుక్లెట్లో ఎంటీగా ఇస్తారు, అక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు గ్యాప్ ఇస్తే ఓకే, కానీ అలా ఎవరు మ్యాక్సిమం ఎంటీగా ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ రాయాలి, ఫస్ట్ క్వశ్చన్ రాయాలి, తర్వాత సెకండ్ రాయాలి. సో మనం 1 నుంచి 1 to 15 వరకు ఆర్డర్లో రాస్తే సో ఎగ్జామ్ మీరు చాలా ఇంప్రెస్ అయిపోతాడు, మనకి మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్ అనమాట, చాలా పెద్ద మిస్టేక్ ఇది. ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఒక ప్యాటర్న్ చెప్తాను చూడండి. ఈ ప్యాటర్న్ అయితే ఎగ్జామినేషన్ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎవరైతే రాస్తారో దెబ్బ అయిపోతారు, ఖచ్చితంగా వాళ్ళు మెయిన్స్లో చాలా వరకు దెబ్బతింటారు. సో అక్కడైతే నేను చెప్తాను చూడండి ఎలా అంటే, మీకు మామూలుగా సో 1 to 3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 7 ప్రశ్నలు ఉన్నాయి. సో మీకు 15 ఉంటాయి. ఇలా వచ్చేసి మొత్తం 15 వరకు మీకు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6th క్వశ్చన్లో బి అనమాట. 6th క్వశ్చన్లో బి అనేది మీకు వండర్ఫుల్గా వచ్చు. అన్నిటికంటే కూడా 15 క్వశ్చన్లో మీకు 6th సంబంధించిన బి క్వశ్చన్ అనేది చాలా వండర్ఫుల్గా వచ్చు, బాగా చదివారు. దానికి మ్యాటర్ అయితే మీకు 100% మీ దగ్గర ఉంది క్వశ్చన్ అడిగిన దానికి. సో ఇది ఒకటి. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్లో ఏ అనమాట. సో ఇది కూడా వండర్ఫుల్గా మీకు వచ్చు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీకు బుక్లెట్ ఇస్తారు కదా, సో బుక్లెట్ అనేది మీరు తీసుకుంటారు. సో బుక్లెట్లో ఫస్ట్ ప్రశ్న మీకు మార్జిన్ ఉంటుంది, స్టార్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 6th పెట్టేసి ఏ అనమాట. ఇక్కడ గ్యాప్లో ఈ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్లో సో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అనమాట, ఇక్కడే మిస్టేక్ చేస్తారు చాలామంది. సో బుక్లెట్ ఇలా ఉంటుంది. సో బుక్లెట్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు అది మార్జిన్ ఉంటుంది. సో ఇక్కడ అంతా కూడా రూల్స్ ఉంటాయి, ఎంత రూల్స్ ఉంటుంది, మీకు పేజ్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 6th ఏ పెట్టేసి రాసేయండి, స్టార్ట్ చేయండి ఆన్సరు. సో ఫస్ట్లోని ఆరోది బి అనమాట. సో 6th వన్ బి ఇక్కడ పెట్టి రాయాలి. ఎందుకంటే మీకు 6th బి అనేది మొత్తం 15 క్వశ్చన్లో కల్లా వండర్ఫుల్గా వచ్చు అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ మీకు బాగా వచ్చినప్పుడు వచ్చేస్తే మొదట స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ 2 పేజెస్ రాసేసారు, అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఏమొచ్చు, థర్డ్ వన్లో ఏ వచ్చు అనమాట, 3లో ఏ అనేది బాగొచ్చు. ఇట్లా మీరు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో కాబట్టి దీనికి ముందు మీరు వర్క్ చేసుకోవాలి. మీరు క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ముందుగా మీరు వర్క్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ క్వశ్చన్ రాయాలి, సెకండ్ ఏం రాయాలి అని చెప్పేసి మీరైతే నెంబర్స్ వేసుకోవాలి, ఇలా రాయాలి. సో చాలామంది చెప్పడం ఏంటంటే, సో ఫస్ట్ ప్రశ్న స్టార్ట్ చేసి 1 2 3 ఇలా 15 వరకు రాస్తే ఎగ్జామ్ మీరు చాలా ఇంప్రెస్ అయిపోతాడు. సో ఇతను చాలా ఆర్డర్లో రాశాడు, నాకు వర్క్ తగ్గించాడు అనుకుంటారు. సో మీరు వాళ్ళకి వర్క్ తగ్గించడం కాదు, ఎగ్జామ్ యొక్క డ్యూటీ ఏంటంటే, సో మీరు వర్క్ తగ్గిస్తున్నారు అవన్నీ ఆలోచించిన వాళ్ళు. క్వశ్చన్కి మీరు కంటెంట్ ఎలా రాశారు, సో కంటెంట్ ఎలా రాశారు, ఎలా మీరు ప్రెజెంటేషన్లో ఎలా ఉందో చూస్తారు. కానీ మీరు ఫస్ట్ 15 క్వశ్చన్స్ రాశారా, వాళ్ళు వర్క్ ఏంటి, సో ఎగ్జామినర్స్ వర్క్ ఏంటి, వాళ్ళు వెతుక్కొని ఆన్సర్స్ని మోడల్ ఆన్సర్స్ చూసుకొని ఎగ్జామిన్ చేయడం, వాళ్ళు వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ నుంచి వర్క్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతే తప్ప మీరు వాళ్ళని సేవ్ చేయాలి, వాళ్ళు లేజీగా ఉంటారు అని చెప్పేసి అనే భావన మీరు పెట్టుకోవద్దు. సో దీనివల్ల మీరు సాక్రిఫైస్ అవుతారు, సో మీరు బలైపోతారు తప్ప సో అక్కడ ఏం ఉండదు. కాబట్టి మీకు ఫస్ట్ క్వశ్చన్లు ఏమొచ్చో అవైతే ప్రియారిటీగా తీసుకోండి, నెంబర్స్ వేసుకోండి. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే, ప్రశ్నలో మీరు ఫస్ట్ లాస్ట్ పేజ్లో అయినా సరే మీరు క్వశ్చన్ పేపర్ చదవాలి. ఫస్ట్ 5 to 7 మినిట్స్ వరకు. సో ఫస్ట్ 5 మినిట్స్ వరకు మీరు క్వశ్చన్ పేపర్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ పేపర్ మొత్తం అబ్జర్వ్ చేయండి, మీకు ఏమొచ్చో లాస్ట్ పేజ్ రాసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం రాయాలి, క్వశ్చన్ పేపర్ మీద సింపుల్గా వేసుకోండి. సో ఫస్ట్ మీకు 6thలో బి ఉంది, సో ఇది 1వ రాయాలి, ఇట్లా రాసుకోండి. నెక్స్ట్ 7thలో ఏ ఉంది, ఇది వచ్చేసి 9th క్వశ్చన్గా రాయాలి. ఇట్లా మీరు 3rd ఏ ఉంది, ఇది 2nd క్వశ్చన్ రాయాలి, ఇట్లా రాసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంప్రెషన్ వస్తుంది అనమాట. మీ ప్రెజెంటేషను మీరు రాసిన దాని మీద మంచి ఇంప్రెషన్ అయితే ఎగ్జామినర్కి వస్తుంది. ఎందుకు వస్తుందంటే, మీరు ఫస్ట్లో బాగా రాస్తారు. ఇప్పుడు 15 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో మొత్తం 15 క్వశ్చన్స్ ఉన్నాయి.
మీరు ఇందులో 10 క్వశ్చన్స్ వండర్ఫుల్గా మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీకు బాగా వచ్చిన 10 క్వశ్చన్స్ రాశారు. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ యావరేజ్ రాసినా కూడా సో ఎగ్జామ్ మీరు కొంచెం ఇంప్రెస్ అవుతారు అనమాట. ఖచ్చితంగా మీరు రాసిన 10 క్వశ్చన్స్లో మంచి మార్క్స్ పడతాయి, గెయిన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ పక్కన పెట్టేసినా కూడా ఫస్ట్ 10 మార్క్స్లో మీకు మంచి మార్క్స్ పడతాయి. అదే మీరు ఆర్డర్ రాయాలనుకున్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అసలు రాదు, ఫస్ట్ ఏలో సరిగా రాదు, ఆర్ బీలో కూడా సరిగా రాదు. ఒకవేళ మీరు ఆర్డర్ రాయనుకొని ఫస్ట్లో ఏ రాశారు, సరిగా ఆన్సర్ రాయలేదు అంటే ఇంట్రడక్షన్లోనే మీరు ఫెయిల్ అయిపోయారు. సో ఎగ్జామ్ మీరు ఇంప్రెస్ అవ్వడు, ఇంట్రడక్షన్లోనే మీరు ఫెయిల్ అయిపోతారు. తర్వాత మీరు థర్డ్ క్వశ్చన్ రాశారు, థర్డ్ క్వశ్చన్ బి బాగానే రాశారు, నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏ అసలు రాదు ఏమి. 5th క్వశ్చన్ కంటే కూడా మీకు 13 క్వశ్చన్ వండర్ఫుల్గా వచ్చు. సో 5వ క్వశ్చన్ కంటే కూడా 13వ క్వశ్చన్ బాగొచ్చు, కానీ మీరు రాయలేకపోతున్నారు. సో కాబట్టి ఆర్డర్లో రాయాలి, ఇలాంటివి పెట్టుకోవద్దు. ఒకవేళ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి లాగే మీకు ఇస్తే అంటే 15 క్వశ్చన్లు ఇచ్చి మీకు ఛాయిస్ లేకుంటే మీకు లేకున్నా సరే మీరు అంటే క్వశ్చన్ ఇచ్చి మీకు ఒకవేళ ఫస్ట్లో క్వశ్చన్ ఇచ్చి మీకు గ్యాప్ ఇచ్చారనుకోండి, సో ఇటువంటి ప్యాటర్న్ ఎక్కడ ఉండదన్నమాట. సో కాబట్టి మోస్ట్లీ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్లో రాయొచ్చు. కాబట్టి మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ రాయండి. అందుకే నేను ఏం చెప్తానంటే మీకు 15 క్వశ్చన్లలో సో 15 క్వశ్చన్లలో డివైడ్ చేసుకోండి. మీరు 5 పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. మీకు బెస్ట్ వన్ అనమాట. సో ఎక్సలెంట్గా సో ఫస్ట్ మీకు ఎక్సలెంట్గా వచ్చిన 5 క్వశ్చన్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి రాసేయండి. నెక్స్ట్ 5 అనమాట. సో నెక్స్ట్ 5 వచ్చేసి గుడ్, సో బెటర్ దాన్ అంటే ఎక్సలెంట్ కంటే కొంచెం అటు ఇటుగా ఉండేవి 5 రాయండి. తర్వాత 5 వచ్చేసి మీరు ఎలా రాయాలంటే సో మీకు మీడియం యావరేజ్గా మీకు ఆన్సర్ చేసినటువంటి రాయాలన్నమాట. ఖచ్చితంగా అందరూ 15 ప్రశ్నలు రాయడానికి అయితే ట్రై చేయాలి. సో 15 ప్రశ్నలు అనేది మీరు అందరూ కూడా రాయాలి. సో ప్రతి ఒక్కరు 15 ప్రశ్నలు అనేది రాయాలి. రాస్తేనే రేసులో ఉంటారు. చాలా కాంపిటీషన్ ఉంది తెలంగాణకి అయితే. కాంపిటీషన్ అనేది చిన్నగా మామూలుగా లేదనమాట, చాలా హెవీగా అయితే ఉంది. కాబట్టి ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి మంచి ఎఫర్ట్ పెట్టాలి మీరు. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అనేవి నేను అందిస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. సో దీంతో పాటుగా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. అందులో ఇట్లాంటి విషయాలు అనమాట ఎక్కువగా ఇలాంటివి మీకు ఆన్సర్ రైటింగ్ సంబంధించిన అన్ని కూడా చెప్తూ ఉంటాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. లేదా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి డెమోస్ అవన్నీ కూడా సో డెమో వీడియోసు, నెక్స్ట్ వచ్చేసి మనకి డెమో ఆన్సర్ రైటింగ్స్ కావచ్చు, మోడల్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. సో ఈ ప్రోగ్రాంలో మీకు ఎస్ఏకి సంబంధించి కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలానే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి నేను 15 మోడల్ ఆన్సర్స్ ఇస్తాను అనమాట. మోడల్ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, 10 ఎస్ఏలు కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్లా మీకు ఉంటుంది అనమాట. టెస్ట్ సిరీస్ అయితే ఉండదు, నేను టెస్ట్ సిరీస్ మీకు మంచి సజెస్ట్ చేస్తాను. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు జూమ్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో జూమ్ సెషన్స్ తీసుకుంటాను. ఇందులో మొత్తం కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది. సో మీరు బెస్ట్ వన్గా ఉండాలి. మీ ఆన్సర్ అనేది మిగతా వాళ్ళకంటే 20-25 మెంబర్స్ కంటే బెస్ట్గా ఉండే విధంగా మన మెంటర్షిప్ అయితే ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. ఇలాంటి మిస్టేక్ దయచేసి ఎవరు చేయొద్దు. ఇటువంటి అవేర్నెస్ ఉండాలి. నీట్గా ప్రతిదీ నేను మీకు అందిస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.